నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మునుపెన్నడూ లేని విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీ సంఘాలను ఐక్యం చేసి టీడీపీ విజయంలో తమ వంతు పాత్ర పోషించిన ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చెల్లారి గణేష్ గౌడ్ తో 9 టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. గణేష్ గారు ఇప్పుడు జిల్లా బీసీ సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. టీడీపీ అతి త్వరలో నామినేటెడ్ పోస్టులను ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉంది. బీసీ సంఘ అధ్యక్షులుగా నామినేటెడ్ పోస్టులు మీకేమైనా వరించే అవకాశం ఏమైనా ఉందా? చెప్పలేమండి. ఇప్పుడు పార్టీ పరంగా ఎక్కువ కష్టపడ్డాం. అందరు బీసీలలో తెలుగుడి ఆదేశాలు అయితే ఏంటి, మన ఎంపీ గారికి ఆదేశాలు ఇంటింటికి వెళ్ళి డెవలప్ చేసి బీసీలలో బాగా ఎక్కువ ప్రోత్సాహం వచ్చేటట్టు ఎట్లా రేపు గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తుందని చంద్రబాబు గారు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ పూర్తిగా అందరికి వివరిస్తూ ప్రతిదాన్ని అందరం ముందుకెళ్తూ ప్రతి ఓటును కూడా మార్చే ప్రయత్నం చేశాం. అట్లాగే మేము అనుకున్నట్టే, మేము ఊహించినట్టే, మేము మాట్లాడినట్టు, మీతో మాట్లాడినట్టే. మీరు ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో చెప్పారు 20,000 పైన మెజార్టీ వస్తుందని చెప్పారు. మరి ఆ విధంగా వాస్తవం వచ్చింది. అది కూడా మేము అనుకున్నట్లే అనిపించింది. ఎందుకంటే ప్రజానాడిని దగ్గరికి వెళ్ళి మేము చూసాం కాబట్టి, వాళ్ళు మాట్లాడిన ప్రతి స్పందన అట్లాగే ఉంది కాబట్టి ఎంతమంది పైన మాట్లాడినా జరిగిందే వాస్తవంగా వచ్చింది. మెజార్టీ కూడా కంపల్సరీ జరిగింది. సో దాని మీద వాళ్ళ ఇష్టం, నాయకుల ఇష్టం, ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు ముందుకెళ్ళారు, ప్రతిదీ కూడా రిపోర్ట్ అనేది మెయిన్ నాయకుల దగ్గర ఉంది. వాళ్ళకే కంపల్సరీగా ఏదన్నా చేస్తారని నమ్మకం అయితే మాకైతే ఉంది. నామినేటెడ్ పోస్టులు మన నియోజకవర్గానికి బీసీకి, ప్రత్యేకంగా బీసీకి వచ్చే వరకు ఎన్ని వస్తాయనే ఒక ఆలోచన మీకున్న ఆలోచన? అలా ఏం లేదండి. ఫస్ట్ నుంచి కూడా బీసీ నాయకులుగా ఫస్ట్ నుంచి అందరం కలిసికట్టేనే ఉన్నాం. అన్ని కులాల్లో వేరు మంచి మంచి నాయకులుగా ఉన్నాం. అందరూ అనుకున్నది ఒకటే, ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి మార్చే అవకాశం ఇప్పట్లో లేదు. సో బీసీలకి ఏదన్నా ఒక పెద్దపేట లాంటిది వేసి ఉంచితే వాళ్ళు కూడా నాయకత్వంలో మిగతా చిన్న నాయకులందరూ కూడా మన నాయకులు కూడా ఉన్నారు అనే విధానంలో ఉండి రాజకీయ ప్రాధాన్యత కూడా బాగుంటుంది. ఓటింగ్ కూడా ఎటు అటు చెక్కు చదవకుండా మన నాయకులు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే అది అడుగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదండి. నియోజకవర్గంలో ఎలక్షన్కి ముందు మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు 20,000 పై చిలుకు మెజార్టీ వస్తుందండి. ఈ పరిస్థితిలో మరి వాస్తవంగా మీరన్న విధంగా వచ్చింది. అయితే కేవలం పార్టీ ఇంత మెజార్టీ రావడం కోసం వైసీపీ నుండి కూడా మీకు టీడీపీకి ఓటు మార్పిడి జరిగిందా అంటే ఏం చెప్తారు? 100% వైసీపీ వాళ్ళు పక్కన ఉన్నా వాళ్ళకు కూడా అన్యాయం చేసినా మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళాం. నేను టీంలో ఒక 5-6 కలిసి వైసీపీ ఇంటికి కూడా వెళ్ళి మీ ఇబ్బంది ఏంటి, మీకు ఏం జరిగింది లాభం అని చెప్పి ప్రతిదీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చి, ముఖ్యంగా మేము బీసీలలోకి వెళ్ళి ప్రతి కులం దగ్గరికి వెళ్ళి మీకు జరిగేది రేపు ఎట్లా జరుగుతుంది, ఇప్పుడు జరిగింది ఏంటి, మీకు ఏ లాభం అని చెప్పి క్లారిటీగా అడగాలి. మేము చెప్పాం వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఏం జరిగింది, పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగింది అనే విషయాన్ని వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంత మార్పు చెంది బయటికి కనిపించకపోయినా ఓటు మనకి వేయబట్టే ఇంత మెజారిటీ వచ్చింది. వైసీపీ నుండి ఓట్ బ్యాంకు మీకు మార్పిడి జరిగిందనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే మీరు బీసీలు కమ్యూనిటీకి వచ్చే వరకు ప్రతి ఇంటికి ప్రతి గడప మేము దొక్కినాం, వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం అనే మాట చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, కొలిక్పూడి గారు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కులం మతం పార్టీ భేదం లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకి అందించే విధంగా వెళ్తున్నారా? పార్టీ వైజ్గా ఏమైనా వెళ్తున్నారా అంటే ఏం చెప్తారు? లేదండి, 100% కొలిక్పూడి శ్రీనివాసరావు గారు రియాలిటీగా మొన్న లోకేష్ గారు ప్రవేశపెట్టినట్టు ప్రజాదర్బార్ని ఊరిలో నిర్వహించారు. చాలా ఎక్సలెంట్గా నియోజకవర్గం మొత్తం కూడా ఆయన చెప్పిన పదాలు కూడా, ముఖ్యంగా నాయకులందరూ అటువైపు కూర్చోండి, అధికారులందరూ ఇటువైపు కూర్చోండి, ప్రజలు మాత్రం ఇట్లా స్ట్రైట్గా రండి. ఏ నాయకుడు కూడా పలానా వ్యక్తిని తీసుకొచ్చి ఇతను పని చేయమని చెప్పలేదండి ప్రజాదర్బార్. వాళ్ళే స్వయంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది వైసీపీ ఉన్నవాడు తెలియదు, ఇంకే పార్టీ ఉన్నవాళ్ళు ఎవరో కూడా తెలియదు. సో ప్రజాదర్బార్ అనేది దానికోసం నిర్వహించారు. సో అక్కడ పార్టీ లేనట్టే కదా అర్థం. పార్టీకి అతీతంగా ఆ నుంచొని ప్రతి అప్లికేషన్ తీసుకొని అవి కాంప్లికేటెడ్ అయినాయి, ప్రతిదీ కూడా స్వయంగా అతను ఫోటో తీసుకొని ఎమ్మెల్యే గారు మిగతా చిన్నవి ఒక వర్షంలో టేబుల్ మీద కూర్చోబెట్టి చేశారు. అట్లాంటి నాయకులు మనం అక్కడే క్లారిటీ చెప్పొచ్చు. మనం ఆడ జెండా పట్టుకున్న నాయకులు ఎవరు కదా, ప్రజాదర్బార్ అన్నప్పుడు నియోజకవర్గం మొత్తం అందరూ వచ్చారు. సో అందులో ఎంతమంది వైసీపీ ఉన్నారు, ఎంతమంది టీడీపీ ఉన్నారు, లేదా ఇంకేం ఏ పార్టీ ఉన్నారో తెలియదు. సో అట్లా ముందుకెళ్తున్నప్పుడు మన పార్టీ పరంగా ఎందుకు అనుకుంటాం? పార్టీ భేదం లేకుండా ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని మీరు ప్రస్తావించారు కదా. అదే పార్టీ కక్షతోనే
పార్టీ కక్షతోని వైసీపీ నాయకుడి ఇల్లు కూల్చడానికి వెళ్ళారు అనే విషయాన్ని వైసీపీ గట్టిగా ప్రస్తావన చేస్తుంది. దీనికి మీ సమాధానం? 100% అండి. మెయిన్ నిజం ఏంటంటే అక్కడ నిజాలు తెలుసుకోకుండా వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కాంట్రవర్సీ చేయటం తప్ప నిజంగా ఇంతకుముందు కూడా ఆ ఇంటి వాళ్ళు ఆ దారి గురించి ప్రతి వ్యక్తి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి 10 సార్లు ఆ కంప్లైంట్ పెట్టించాడు. అది గ్రామ కంట్రోల్ వాళ్ళు సపరేట్గా దారి ఉంది ఆ ఇంటికి. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా పోయినసారి గవర్నమెంట్ వాళ్ళు అవటంతో మా చిన్న కుటుంబాన్ని పక్కన పడేసేసి అడ్డంగా గ్రామ కంట్రోల్ పర్మిషన్ కూడా లేకుండా ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అధికారులు కూడా ఇంకా అదే మాయలో ఉంటూ అతను కట్టుకోవడానికి సహకరించారు. అందుకని ఈయన దృష్టికి వచ్చింది మా ప్రజా దర్బార్లో కానీ అంత ముందుగా నేను దృష్టికి వచ్చిన తర్వాత వెలుగుడి శ్రీనివాసరావు లేదమ్మా న్యాయం కంపల్సరీగా ఉంటుంది, న్యాయం అయిపోయి ఉంటారని చెప్పారు. వెళ్ళారు, చూశారు, 2 సార్లు చెప్పారు ఇది కరెక్ట్ కాదని చెప్పి అందరికీ ఆర్డర్ కూడా వేశారు. అది దాన్ని ఆపేసి దారి ఇమ్మని చెప్పేసి అయినా రావట్లేదు. సో నేనున్నానని చెప్పేసి ఆ టైంకి అధికారులందరూ అక్కడ రావాలని చెప్పడం జరిగింది. అధికారులందరూ రాలేదు, కొంతమంది ఫోన్ చేసినా చేయలేదు. ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు ఎంతలేదు. సార్ వచ్చారు అని కూర్చున్నాం. సార్ వచ్చినప్పుడు మేమందరం కార్యకర్తలకు అందరూ వెళ్తాం. అదిగాక ఆ ఇంటి స్థలం వ్యక్తి అత్యంత దౌర్జన్యంగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ వ్యక్తి ఎవరైనా జెండా పట్టుకొని ఉంటే రాలేదు. ప్రత్యేకంగా సీఎం కాన్వాయ్ మీదే రాళ్ళేపించారు. మొన్న ఎలక్షన్ ముందు చిన్ని గారు కాన్వాయ్ మీద రాళ్ళేపించారు. కేవలం వాళ్ళే వేయించింది, అందరికీ తెలిసిన విషయం. అయినా అదేం కాకుండా మేము వాళ్ళ మీద గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమేది వాళ్ళ మీద దాడి చేయలేదు. కేవలం లీగల్గా ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు పెట్టుకొని మ్యాక్సిమం అది దారి రావాలనే ఉద్దేశంతోనే వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదేవిధంగా గౌరవించి అధికారులు కూడా దాన్ని ఆఫ్ చేసి చేయించుకోవాలి. అది చేయకుండా ఉన్నప్పుడు నార్మల్ స్థాయి వాళ్ళకే పని జరిగినప్పుడు ఎమ్మెల్యేలు కంపల్సరీ దిగుతారండి. ఎమ్మెల్యేలు కూడా దిగాలి కదా. ఎమ్మెల్యే గారు చెప్పి ఫోన్ చేసినప్పుడు కూడా అధికారులు అడ్డంగా నిలబడి ఆర్డీఓ గారు అందరూ ఉన్నారు. ఆర్డీఓ గారు అందరూ రావాలి, ఎంఆర్ఓ రాలా, ఆర్డీఓ రాలా, ఎండిఓ రాలా, మిగతా అధికారులందరూ కనీసం అక్కడ రాకుండా వచ్చి ఏమండి ఎమ్మెల్యే గారు ఇట్లా జరిగింది, ఇది ఈ టైంకి ఇస్తున్నాం మేమున్నాం అని చెప్పి రాలి. అన్నిసార్లు ఫోన్ చేసిన అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? అధికారులు రాకపోవడం ద్వారానే కొలుకపూడి గారు అక్కడికి రావడం జరిగింది, దాన్ని కూర్చడానికి ప్రయత్నం జరిగిందనే విషయాన్ని మీరు చెప్తున్నారా? వాళ్ళు ఆల్రెడీ ముందుగానే చెడ్డీ పట్టుకొని ఉన్నారు, బాంబు పట్టుకొని ఉన్నారు. ఇది అక్రమ కట్టడం అని చెప్పి తెలియజేస్తున్నారు. అక్రమ కట్టడానికి వాళ్ళ కుటుంబస్తులు ముందుకు వచ్చున్నారు. వాళ్ళ కుటుంబాన్ని